బాబుగారు రాముడు పెళ్ళాం కోసం అండి. అది ఇంకెక్కడ దొరికిద్దిలేండి. రాముడు మీ కళ్ళు కప్పి పెళ్ళాన్ని ఎప్పుడో లేవ తీసుకుపోయాడుగా. రాత్రి మా తమ్ముడికి గుంటూరు స్టేషన్ లో కనబడ్డారంట. నిజం బాబు గారు, మా తమ్ముడు చూసొచ్చాడు. ఈ ఏరుశనక్కాయలు మా తమ్ముడు గుంటూరు నుండే తీసుకొచ్చాడు. అది సరే గాని ఈ బజార్లో గోవిందమ్మ ఎవరు? నేనే. ఏమైంది బాబు గారు? నీ మీద చాలా రిపోర్ట్లున్నాయి. రోజు ప్రతి వాళ్ళతోనూ తగువ పెట్టుకుని దెబ్బలాడుతున్నావటగా. అయ్యో నోట్లో నాలుగే లేని నా మీద ఏ దొంగ ముండ చెప్పిందో ఏమో. దాని నోట్లో పురుగులు పడా, దాని నాలుక నక్కలు పీక్కుపోను, దాని తోడు నట్టిట్లో తెగ. పద ఓరి దేవుడు, నిన్ను కూలి చేసిన రాముని జైల్లో పెట్టలేకపోయారు గాని ఈ పోలీసులు నన్ను పట్టుకుపోతారంటున్నారు. అయ్యో ఓరి దేవుడా. ముందు పద. నవ్వుతున్నారంటే ముదినష్టం ఉండలారా. నవ్వండి, బాగా నవ్వండి. అక్కడ నన్నే ఉరి తీయరే. నేను మళ్ళీ వస్తా. నవ్విన మీ మొహాల్లో నిప్పు పెడతా. ఏమనుకుంటున్నారు? ఆగండి, ఆగండి. అయ్యో దొంగ సొమ్ము దొరికింది కదా అని కట్టుకుని పిల్లాన్ని కొట్టి చంపుతారా? కొట్టండి. మీరు కొట్టినా కోసినా దొంగ సొమ్మే. నోరుమి అరిచావట్టే చంపేస్తా. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? కొట్టడానికి వస్తే. అయితే కొట్టక ముందు ఏడుస్తావా? కొట్టేస్తే. కొట్టిన తర్వాత ఏడు. ధను, ఇక్కడుండి ఎవరు రాకుండా చూస్తూ ఉండు. ఈ దొంగ సొమ్ముకి నేను కాపలానా? నా కర్మ, నా తలరాత. నీ తలరాత కదే, నా తలరాత. దేవుడు కూడా నిజం చెప్పిన వాడిని పెళ్ళవని నీకు నిజం చెప్పానే. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అబ్బా, డబ్బు లేకపోతే బ్రతికేదెట్లాగాని భయం, డబ్బుంటే దాన్ని బ్రతికించేదెట్లాగాని భయం. అన్ని భయాలేనే. పెద్ద పెద్ద బ్యాంకు తాళాలే వచ్చేసే. ఈ బోడి తాళం నా మీద సత్యాగ్రహం చేస్తుంది. ఏమే ఇక్కడికి వచ్చావు? ఇదంతా నేను ఒక్కడిని మింగిపోతానా? ఓహో, ఆ పాపం సొమ్ము మిమ్మల్ని ఎక్కడ మింగిపోతుందోనని. మళ్ళీ మొదలెట్టావా? పాపం మనం అంటే పళ్ళు రాలో కొడతా. కొడతారు. మీ పెళ్ళాన్ని నేను ఊరుకున్నా మీ అన్యాయాలుగా దేవుడు ఊరుకోడు. ఉరేసుకుంటాడా? వసే పిచ్చి ముద్దు, మనం ఉండేది ప్రజాస్వామ్యంలోనే. మెజార్టీ ఎక్కడుంటే దేవుడు అక్కడే ఉంటాడు. నన్ను నమ్ము. ఆ మెజార్టీ మనకుంది. ఆ దేవుడు దృష్టిలో పాపము డబ్బు కవల పిల్లలే. ఒకటి లేకుండా మరొకటి పెరగదు. అయితే మనకు ఆ డబ్బు వద్దు, ఆ పాపం వద్దు. అవతల పారేయండి. వసే ధను, గొర్రెను కోసేవాడి పాపం తినేవాడికి అంటదే. దోచుకొచ్చేది రాముడు, కూర్చొని తినేది మనమే. కూతుర్ని పెంచుతున్నానని చెప్పి ఆ రాముడిని దోచుకొస్తున్నారుగా. ఏం కూసావు? ఇదేంటో తెలుసా? ఇదే రాముడు కూతురు లక్ష్మి, ధనలక్ష్మి. నా తల్లిని ఎంత ప్రేమగా భక్తితో పెంచుతానో చూడు. అయినా ఈ విషయాలన్నీ నీకెందుకట? భారతదేశం పతివ్రతలకు ప్రసిద్ధి. నువ్వు పతివ్రతవి, భారత నారివి. నువ్వేం చేయాలంటే మొగుడు చెప్పింది వినటం, తెచ్చింది తినటం నీ పని. అయ్యో, ఎప్పుడో రాముడు వస్తాడు. తన కూతురు లేదని తెలిస్తే మిమ్మల్ని పీక పిసికి చంపేస్తాడు. అప్పుడు ఏడవడం కూడా నా పనే. ఇంతకు నాకు ముత్తైదుగా పోయే రాత లేదేమో కాబోలు. అదా నీ బాధ? ఒకవేళ నేను చచ్చినా నీ బొట్టు తాళి బొట్టు తీయొద్దని నేను వీలునామా రాసి చస్తానే గాని ముందు లోపలికి పో. వెళ్ళమ్మా, నా లక్ష్మి గదు, వరలక్ష్మి గదు, వెళ్ళమ్మా. ఏమాడవాళ్ళరా తండ్రి, లేనన్నాళ్ళు లేనట్టేడుపు, దాచో తెస్తే పాపమని ఏడుపు. దేవుడా, అవసరానికి ఒక చిన్న అబద్ధం ఆడాను, ఏమనుకోవద్దు భగవంతుడా. నీకు అనంత రూపాలున్నాయి. నువ్వు కనిపించని దేవుడివి. మా రాముడు కనిపించి కాసులిచ్చే దేవుడు.
బాగుందా రోజు బడికెళ్తుందా? మామూలు స్కూల్ ఏమిటి, ఇంగ్లీష్ స్కూల్లో వేశాను. ఆ? ఎస్త్రీ గారు, సొంత పని కల్తీ పనికిరాదు, లడ్డూలాగా ఉండాలి ఇల్లు. కష్టపడి సంపాదించాను. ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्तदिन्द्रश्चाग्निश्च राष्ट्रं भारत